తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరాయ నమః. ప్రేక్షకులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. ఈ సంవత్సరం అందరికీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, వివాహం, ఆరోగ్యం, వారి వారి మనోవంచ సిద్ధించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ, అలాగే మా ముత్తాత గారైన బ్రహ్మశ్రీ కొడుకుల అప్పల నరసయ్య గారు, అలాగే మా తాతగారైన బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి గారు వారి పరంపరను కొనసాగిస్తూ మా పూజ్య గురువుల ఆశీస్సులతో ఈ ఉగాది పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తున్నాను. ఉగాది అనే పేరు యుగం మరియు ఆది అనే రెండు సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. దీని అర్థం ఏంటంటే కొత్త ప్రారంభం అని. ఉగాది విశ్వం సృష్టికి మొదటి రోజు అని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున విశ్వాన్ని సృష్టించాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. తర్వాత రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలు ఇలా ప్రారంభమయ్యాయి. ఈ ఉగాది సంవత్సరం నుండి నవనాయక ఫలితాలు, నవగ్రహ సంచార భాష్యాలు, మౌఢ్యములు, గ్రహణాలు, అలాగే పుష్కర నిర్ణయాలు, చివరిగా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా నవనాయక ఫలితాలు. నవనాయక ఫలాల్లో రాజు గురువు ఆధిపత్యం వచ్చింది. దేవతల గురువైన గురువుకి రాజ్యాధిపత్యం రావడం అనేది మంచిదే. దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతుంది. రాజ్యాధిపత్యం గురువుకి రావడం వలన దేశం సుభిక్షంగా ఉంటుంది. బంగారం, వెండి ఎన్నడూ లేని విధంగా అధిక ధరలు కలిగి ఉంటాయి. సామాన్యుడికి బంగారం అనేది ఒక కళగా మిగులుతుంది. ప్రతి విషయంలో కూడా ధనానికి ఉన్న ప్రాముఖ్యత ఎందులోనూ కనిపించదు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. పశుపక్ష సంతతి రక్షించే ప్రయత్నాలు జరుగుతాయి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వంట నూనె, పప్పు దినుసులు అధిక ధర కలిగి ఉంటాయి. వ్యవసాయ భూములు అధిక ధర కలిగి ఉంటాయి. అకాల వర్షాలు, తుఫాన్లు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పడంలో వాతావరణ శాఖ విఫలమవుతుంది. చలనచిత్ర పరిశ్రమలో టాలెంట్ బట్టి కాకుండా బ్యాక్గ్రౌండ్ ద్వారానే అవకాశాలు వస్తాయి. సుప్రీంకోర్టు తీర్పులు కొన్ని వివాదాస్పదమవుతాయి. బంగారు ఆభరణాలు కల్తీ ఎక్కువగా జరుగుతుంది. జ్ఞానం మరింతగా పెరుగుతుంది. సాంప్రదాయబద్ధమైన జీవన విధానాన్ని అలవరుచుకుంటారు. ధర్మసత్రాలకు, మఠాలకు, జగద్గురువులకు ఆదరణ అనేది పెరుగుతుంది. హైందవ ధర్మం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతుంది. ఇక మంత్రి కుజుడు. మంత్రిత్వం కుజుడికి రావడం వలన శక్తివంతమైన రక్షణ శాఖ బలపడుతుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు బాగుంటాయి. భూములు అధిక ధర కలిగి ఉంటాయి. కొన్ని చోట్ల యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఆస్తి నష్టం జరుగుతుంది. నీటి కొరత ఏర్పడుతుంది. రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలు ఎక్కువ అవుతాయి. లోహపు వస్తువులు అధిక ధర కలిగి ఉంటాయి. స్త్రీల వల్ల దేశానికి ఖ్యాతి లభిస్తుంది. క్రికెట్, సినిమా రంగానికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగా రాణించగలుగుతారు. యువత పెడదోవ పడతారు. వాయు కాలుష్యం పెరుగుతుంది. ఇక సేనాధిపతి చంద్రుడు. సేనాధిపత్యం చంద్రుడికి రావడం వలన భూములు ధర కలిగి ఉంటుంది. అన్ని వస్తువులు ధర కలిగి ఉంటాయి. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. కొన్ని చోట్ల అధిక వర్షాలు, కొన్ని చోట్ల స్వల్ప వర్షాలు పడతాయి. వాణిజ్య పంటలకు మద్దతు ధర లభించదు. వేరుశనగ మంచి దిగుబడి కలిగి ఉంటుంది. పొగాకు పరిశ్రమకు గడ్డుకాలం. జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. సినీ కళారంగాల వారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. సస్యాధిపతి శుక్రుడికి రావడం వలన అన్నదాన సత్రాలు బాగుంటాయి. మద్యం ఏరై పారుతుంది. ప్రతి విషయంలోనూ స్త్రీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. దుర్వ్యసనాలకు విద్యార్థులు బానిసలు అవుతారు. పాలకుల అండదండలతో కొంతమంది చెలరేగిపోతారు. క్రీడా రంగంలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. సినీ కళారంగాల వారికి, సాహిత్య రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ధాన్యాధిపతి బుధుడు. ధాన్యాధిపత్యం బుధుడికి రావడం వలన పెసలు పంట దిగుబడి బాగుంటుంది. మంచి ధర పలుకుతుంది. ఆహార సంబంధమైన అన్ని తినుబండారాలు అధిక ధర కలిగి ఉంటాయి. కొన్ని నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతుంది. దుంపకూరలు, ఆకుకూరలు, వేరుశనగ, ఉల్లి, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ అధిక ధర కలిగి ఉంటాయి. న్యాయవాదులకు, రచయితలకు, మిమిక్రీ ఆర్టిస్టులకు, విద్యా సంస్థల నిర్వహిస్తున్న వారికి, బోధనా రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ఇక అర్ఘ్యాధిపతి చంద్రుడు. అర్ఘ్యాధిపతి చంద్రుడికి రావడం వలన
పంటలు బాగా పండుతాయి. పాల ఉత్పత్తులకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు ధరలు అధికంగా ఉంటాయి. వర్షాలు సరైన కాలంలో పడడానికి అవకాశాలు ఉంది. కొన్ని చోట్ల వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. రాగి, ఇత్తడి, వెండి అధిక ధరలు కలిగి ఉంటాయి. పూజా సామాగ్రి అధిక ధరలు కలిగి ఉంటాయి. రాజకీయ ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి, స్త్రీలకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మేఘాధిపతి చంద్రుడు. మేఘాధిపతి చంద్రుడికి రావడం వలన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వంట నూనె, తేనె, వేరుశనగ, పప్పు దినుసులు అధిక ధరలు కలిగి ఉంటాయి. ఈ సంవత్సరం వర్షపాతం అధికంగా ఉంటుంది. గోసంపద పెరుగుతుంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం గోచరిస్తోంది. రసాధిపతి రవికి రావడం వలన గోధుమలు, వరి, అన్ని రకాల నూనెలు అధిక ధర కలిగి ఉంటాయి. రాగి సంబంధమైన వస్తువులు అధిక ధర కలిగి ఉంటుంది. తేనె, కందులు అధిక ధర కలిగి ఉంటాయి. రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకి గడ్డుకోవాలని చెప్పచ్చు. పదవీ గండం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అది కొంతమందికి మాత్రమే. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మౌఢ్యమి వివరాలు. గురు మౌఢ్యమి జూలై 14, 2026 నుండి ఆగస్టు 13, 2026 వరకు. శ్రీ పరాభవ నామ సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసం అమావాస్య మంగళవారం నుండి శ్రావణ శుక్ల పాడ్యమి గురువారం వరకు గురుమౌఢ్యమి. శుక్రమౌఢ్యమి అక్టోబర్ 19, 2026 నుండి అక్టోబర్ 29, 2026 వరకు. శ్రీ పరాభవ సంవత్సరం ఆశ్వయుజ శుక్ల అష్టమి సోమవారం నుండి ఆశ్వయుజ బహుళ చవితి గురువారం వరకు శుక్రమౌఢ్యమి. పుష్కర నిర్ణయం. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు జూన్ 1, 2026 అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం రాత్రి 1:30 సార్ధ త్రికోటి సహిత యమునా నది పుష్కర ప్రవేశం. మంగళవారం జూన్ 2 అరుణోదయ వేళ నుండి పుష్కర స్నానం ప్రారంభం. యమునా పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి గురువు బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నది జరిగే పవిత్రమైన జాతర 2026 జూన్ 2 నుండి 13 వరకు 12 రోజులు జరుగుతుంది. ఈ 12 రోజులలో యమునా నదిలో సంకల్పపూర్వక స్నానం ఆచరించి జపదాన తర్పణ పిండ ప్రదానాలు చేయడం వలన పితృదేవతల సంతృప్తి చెంది వంశాభివృద్ధి కలుగుతుందని మన పెద్దల పూర్వీకుల చెప్పడం జరిగింది. అదేవిధంగా పుష్కర సమయంలో నదీ స్నానం చేయడం వల్ల మరణ భయం నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం యమునా నదిని సూర్యదేవుడు కుమార్తెగా, మృత్యుదేవత అయిన యమునికి సోదరుగా భావించి పూజిస్తారు. అందుకే యమునాజీ అని కూడా పిలుస్తారు. ఈ యమునా నది ఉత్తరాఖండ, హర్యానా, మధుర, బృందావన్, ఢిల్లీ, ప్రయాగ్రాజ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. యమునా నది జన్మస్థలం ఉత్తరాఖండ్. మధుర మరియు బృందావన్ శ్రీకృష్ణుడితో సంబంధం ఉన్న ప్రదేశాలు ప్రయాగ్రాజ్, అలహాబాద్, గంగా యమునా సరస్వతి సంగమం, ఢిల్లీ మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రధాన పుష్కర్ ఘాటు. ఈ పుష్కర్ సమయంలో పితృదేవతల పిండ ప్రదానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. మనకి ప్రతి సంవత్సరం పుష్కరాలు వస్తుంటాయి. కృష్ణ, గంగా, గోదావరి, యమున ఇలాగా ప్రతి సంవత్సరం పుష్కర సమయంలో పితృదేవతల్ని పూజించడం అనేది చాలా చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు కాబట్టి కుదిరిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ సమయంలో పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం చెప్పదగిన సూచన. తదుపరి మకర సంకరణ పుణ్యకాలం. స్వస్తి చాంద్రమాన శ్రీ పరాభవన సంవత్సరం పుష్య శుద్ధ షష్ఠి తత్కాల్ సప్తమి గురువారం అనగా 14/1/2027 తేదీ రాత్రి 2:59 తెల్లవారితే 15/1/2027 శుక్రవారం రేవతి నక్షత్ర శివయోగం వణిజ కణంలో రవి మకర సంకర రాశిలో ప్రవేశం. గ్రహణాలు. ఈ పరాభవన సంవత్సరంలో మన ప్రాంతంలో కనిపించే గ్రహణాలు ఏమీ లేవు. కర్తరి నిర్ణయాలు. మే 4, 2026 వైశాఖ శుద్ధ తదియ సోమవారం రాత్రి 1:12 డొల్లకర్తరి ప్రారంభం. 11 మే 2026 వైశాఖ బహుళ దశమి సోమవారం రాత్రి 11:03 నిజకర్తరి ప్రారంభం. 29 మే 2026 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం 8:18 కర్తరి త్యాగం.
ద్వాదశ రాశుల వారికి మన తెలుగు పండుగ అయిన ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, గ్రహగతులు ఏంటి, ఎలా ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం వచ్చింది. పరాభవం అంటే ఇబ్బందికరంగా ఉండడం, నష్టం ఉండడం, అలాగే అపజయాలు ఉండడం అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అయితే ద్వాదశ రాశుల వారికి వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, నామ నక్షత్రాన్ని బట్టి, గోచారీత్యా గ్రహ స్థానాలను బట్టి కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. జ్యోతిష్ శాస్త్రం అనేది ఎంతో గొప్పది. మనం ఎలా ఉండాలి, ముందు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది తెలిపే గొప్ప శాస్త్రం. అటువంటి శాస్త్రం మన పూర్వీకులు, మహనీయులు మనకు అందించిన శాస్త్రాన్ని ఈ రోజున మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ద్వాదశ రాశుల్లో ప్రధానంగా ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం జన్మించిన వారు. అదేవిధంగా చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అను నామ నక్షత్రాలతోటి పేరు కలిగిన వాళ్ళు మేషరాశి చెందినవారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి తృతీయంలో గురువు, చతుర్థంలో కేతువు, లాభస్థానంలో రాహు, వ్యయంలో శని, అలాగే జూన్ 2వ తేదీ నుండి గురువు తృతీయం నుండి చతుర్థంలోకి, డిసెంబర్ 5 నుండి రాహుకేతులు మార్పు, రాహు దశమ స్థానంలో, కేతు చతుర్థ స్థానంలో ఉంటారు. ఈ ప్రధాన గ్రహాల స్థానాలని అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేయడం జరుగుతోంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు ఊహించిన విధంగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు అందుకుంటారు. మీరు కష్టపడితేనే దానికి తగినంత విజయాలు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. ఈ ఏలినాటి శని కాలంలో ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి. శనికి బద్ధకస్తులు అంటే నచ్చదు. మీరు కష్టపడితేనే దాని తగిన ప్రతిఫలాన్ని అందుకోగలరు. అదృష్టాన్ని మాత్రం నమ్ముకోవద్దు. గృహయోగం, వాహన యోగం ఏర్పడుతుంది. అక్టోబర్ 30వ తేదీ నుండి తర్వాత గురువు చతుర్థ స్థానం నుండి పంచమంలోకి ప్రవేశిస్తారు. అక్టోబర్ 30వ తేదీ తర్వాత 5వ ఇంట్లో గురువు కేతుతో కలిసి ఉండడం వల్ల గణేష్ యోగం అనేది ఏర్పడుతుంది. అన్ని పనుల్లో అనుకూలంగా ఉంటుంది. శని 12వ ఇంట్లో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా లేనప్పటికీ నిద్రాభంగం వాటిల్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. 5వ ఇంట్లో కేతు ఉండడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కెరీర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది, గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది, మీ కోరికలు నెరవేరుతాయి, ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం గోచరిస్తుంది. వ్యక్తిగతంగా శక్తి, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయి. మేషరాశిపతి బలం కలిగి ఉండడం వలన ఉత్సాహంగా ఉండగలుగుతారు. కానీ ఇదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ సమయంలో ఆర్థిక విషయాలపైన, కుటుంబ విషయాలపైన దృష్టి పెట్టవలసి ఉంటుంది. మీరు అనుకున్న పనులు సాధించడానికి అధికంగా కష్టపడవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు ఆకస్మిక ధన లాభాలు కానీ, వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు గోచరిస్తాయి. విదేశీ ఉద్యోగాలు అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో స్థిరపడడం కూడా జరుగుతుంది. అనవసరమైన ఖర్చులకు, విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండడం చెప్పదగినది. ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రతి విషయంలోనూ మీ మాట చెల్లుబాటు అవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. సినీ, కళారంగాల వారికి అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల వ్యాపార పరంగా ఊపందుకుంటాయి. మధ్య మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు, కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నప్పటికీ మొత్తం మీద సాఫీగా సాగిపోతుంది. ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుండడానికి 19 శనివారాలు శనికి తైలాభిషేకం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంత శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఈ సంవత్సరం ఎంతో కాలంగా మీరు అమలు చేయాలన్న అనుకుంటున్న మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వినూతమైన వ్యూహాన్ని అమలు చేసి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. తల్లిదండ్రుల సహకారంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళగలుగుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. నూతన ఉద్యోగ అవకాశాలు కానీ, క్యాంపస్ ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశం
ఉంది. మీ చదివిన చదువుకు గుర్తింపు లభిస్తుంది. స్టడీస్ పరంగా మీరు తీసుకునే నిర్ణయాలపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు ఏదైతే కోర్సు తీసుకోవాలని అనుకుంటారో అదే చేయండి. ఎవరో ఏదో చెప్పారని వేరే కోర్సులో జాయిన్ కావద్దు. H1B వీసా, PR కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్త్రీలకు ప్రత్యేకం. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్య విషయంలో, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం మంచి అభివృద్ధిలోకి రావాలని మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ సంతానం మీ మాట వినకపోవడం వలన మీరు వారిని మంచి దారిలో పెట్టడానికి ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. ఈ రాశివారు ఓర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విహారయాత్రలు, తీర్థయాత్రలు మానసిక ఆనందానికి, సంతోషాన్ని కారణమవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటారు. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. స్వయం ఆర్థిక పురోగతి సాధించగలుగుతారు. మీరు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు. కళా, సాహిత్య రంగాల్లో వారికి పేరు ప్రఖ్యాతలు పెంచుకోగలుగుతారు. చార్టెడ్ అకౌంట్స్, బ్యూటీ పార్లర్ నిర్వాహకులకు, వైద్య రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి బాగా రాణించగలుగుతారు. స్వయం కృషితో మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. IAS, IPS వంటి సివిల్ సర్వీసులకు అతి కష్టం మీద ఎంపిక అవుతారు. చిరు వ్యాపారస్తులకు అభివృద్ధి బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకుని, అలాగే కుటుంబ పరంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రతిరోజు దుర్గాస్థితి పఠించడం, ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పేదగినది. అదేవిధంగా వీరికి ఏలినాడ్స్ నడుస్తుంది కాబట్టి చండీ హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. క్రీడా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకోని పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. అదేవిధంగా ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అన్న అక్షరాలతో తమ పేరు మొదట గలవారు వృషభ రాశికి చెందినవారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు, చతుర్థంలో కేతువు, దశమంలో రాహు, ఏకాదశంలో శని. ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భగవానుడు సంవత్సరం మొత్తం కూడా శుభస్థానంలో ఉంటారు, అనగా లాభస్థానంలో మీన రాశిలో ఉంటారు. గురువు జూన్ 2వ తేదీ వరకు ద్వితీయ స్థానంలో ఉండి తర్వాత తృతీయ స్థానంలోకి మారుతారు. అలాగే రాహు దశమ స్థానం నుండి భాగ్యంలోకి, కేతువు చతుర్థ స్థానం నుండి తృతీయ స్థానంలోకి డిసెంబర్ 5వ తేదీన మారుతారు. ఈ ప్రధానమైన గ్రహాలు స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. ఈ రాశి వారికి వృత్తిపరంగా తిరుగులేని విధంగా ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి కానీ, మెటల్స్, ఇనుము రంగాల్లో ఉన్నవారికి, ఆయిల్ వ్యాపారస్తులు కానీ, వ్యవసాయ సంబంధించిన పనిముట్లు అమ్మే వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్స్ లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకి లోటు ఉండదు. చిరు వ్యాపారస్తులకు, డాక్టర్స్కి, లాయర్లకి, ఫార్మా రంగంలో ఉన్నవారికి, ట్రావెల్ ఏజెన్సీస్ వారికి, ఆటోమొబైల్స్ రంగాల వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఎక్కువగా శ్రమతో కూడిన ఫలితం లభిస్తుంది. జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఆర్థిక మరియు ఇతర పరిస్థితులు మెరుగుపడతాయి. విదేశీ ఉద్యోగాలు లేదా మీ చదువుకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. H1B గ్రీన్ కార్డ్ లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు, నూతన వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు నలుగురిని సంప్రదించి తర్వాత మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వలన లాభపడతారు. ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఫిక్స్డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లాభాలు పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాలు మీకు లాభసాటిగా ఉంటాయి. చాలా విషయాల్లో మీకు సహాయం చేసేవారు ఎక్కువగా ఉంటారు. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. కుటుంబం కోసం ఎంత శ్రమించినప్పటికీ కుటుంబంలోని మీ విలువ తక్కువగా ఉంటుంది. మీ వల్ల బంధువర్గం లాభాలు పొందగలుగురు. షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగిన సూచన.
రాజకీయ రంగంలో ఉన్న వారికి పలుకుబడి పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. స్థిరాస్తి విషయంలో తండ్రితో కొద్దిగా విభేదాలు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. మాట తొందరపాటు వలన ఇబ్బందులు ఏర్పడతాయి. సంవత్సరం ద్వితీయార్థం నుండి అనగా డిసెంబర్ 5 నుండి భాగ్యంలో రాహు, తృతీయంలో కేతు ప్రభావం వలన సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కళా సంబంధమైన విషయాలలో, వృత్తి ఉద్యోగాలలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు, కాంట్రాక్టులు కలిసి వస్తాయి. రుణాలు తీరుస్తారు. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ పొందగలుగుతారు. రాజకీయ పరంగా వచ్చిన మార్పులు మీకు అనుకూలంగా మార్చుకుంటారు. చేసిన పొరపాట్లే మళ్ళీ చేయవద్దు. నిత్యం ఓం నమః శివాయతోటి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు పంచముఖి రుద్రాక్ష ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించాలి. విద్యార్థులు చదువుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొన్ని ప్రయత్నాల తర్వాతనే సఫలమవుతుంది. H1B వీసా, గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్టూడెంట్స్ లోన్ మంజూరు అవుతుంది. ఏదైనా సరే ఒక చోట స్థిరంగా ఉండి స్థిరమైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. తద్వారా అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, స్కిన్, కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, HR, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇక స్త్రీలకు ప్రత్యేకం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అన్ని విధంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మానసికంగా ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. వ్యాపారపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి విశేషంగా కృషి చేస్తారు. దానికి తగినట్టుగా లాభాలు అందుకుంటారు. ఏదైనా సరే ఒత్తిడి లేకుండా పూర్తవదని గ్రహించగలుగుతారు. ఒత్తిడిలోనే అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. అయితే ఎంత సంపాదించినా ఏదో రకమైన మనస్తాపం, ఏం సాధించాం అనే భావన ఏర్పడుతుంది. సంతాన పురోగతి బాగుంటుంది. అయితే డిసెంబర్లో చతుర్థాధిపతి అయిన కేతు తృతీయంలోకి మారడం వల్ల సంతానం యొక్క ఆరోగ్యం పట్ల, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కష్టాన్ని బయట వాళ్ళు గుర్తించిన విధంగా ఇంట్లో వాళ్ళు గుర్తించలేరనే భావన ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, లేకపోతే ద్వంద్వార్థాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో మీపై దుష్ప్రచారం చేసే వారుంటారు, జాగ్రత్త వహించండి. మెకానికల్, చిరు వ్యాపారస్తులకు, పప్పు దినుసు వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, నిత్యావసర సరుకులు అమ్మేవారికి, బ్యూటీషియన్స్, ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఉన్నవారికి, వ్యవసాయ ఉత్పత్తుల రంగంలో ఉన్నవారికి, హోమియో రంగంలో ఉన్నవారికి, డెంటిస్ట్, ENT వృత్తిలో ఉన్నవారికి, మొదలైన వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం కలుసుబోధనంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఈ రాశివారు ప్రతినిత్యం లక్ష్మీ తామర వృత్తులతో దీపారాధన చేయడం, ప్రతి బుధవారం నాడు జిల్లేడు వృత్తులతో గణపతి స్వామి వారికి పూజ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం, ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. IAS, IPS రంగాల్లో ఉన్న వారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. అయితే CBI వల్ల కోర్టు పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా లేకపోలేదు. ఇది కొద్దిమంది విషయంలో మాత్రమే, అందరికీ కాదు. ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునరుస నక్షత్రం 1, 2, 3 పాదాలు, అలాగే కా, కి, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ అన్న అక్షరాలతో తమ పేరు గల వారికి మిథున రాశి చెందినవారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. లగ్నంలో గురువు, తృతీయంలో కేతువు, నవంలో రాహు, భాగ్యంలో రాహు, దశంలో శని, అలాగే గురువు జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే ద్వితీయ స్థానంలోకి, ధనస్థానంలో ప్రవేశిస్తారు. ఈ సంవత్సరం అత్యంత లాభదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి కుటుంబ సంపద పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అప్పులు చాలా వరకు తీర్చగలుగుతారు. నూతన పెట్టుబడులు పెడతారు. రాహు భాగ్యస్థానంలోనూ, కేతు తృతీయ స్థానంలో, పరాక్రమ స్థానంలో సంచరించడం వలన మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది.
ఏ పనైనా పట్టుదలతో సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. సహోదరితో మాత్రం కొంత అన్యోన్యత తక్కువగా ఉంటుంది. విదేశీ విద్య కోసం, విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. శని దశమ స్థానంలో మీనరాశిలో సంచరించడం వల్ల పై అధికారులు మీ కృషి సామర్థ్యాన్ని గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. గురువు జన్మరాశి నుండి ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే అడుగు పెడతారో వృత్తి వ్యాపారాల పరంగా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆదాయ మార్గాలకి లోటు ఉండదు. ఖర్చులు అదుపులో ఉంటాయి. సప్తమ దశమ స్థానాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఆర్థికంగాను కుటుంబ పరంగాను అన్ని అనుకూలిస్తాయి. మీరు చేసే ఏ కార్యక్రమైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు సమసిపోతాయి. డిసెంబర్ 5వ తేదీ నుండి రాహు భాగ్యం నుండి అష్టమంలోకి, కేతువు తృతీయ నుండి ద్వితీయంలోకి మారడం వల్ల ఆకస్మిక ధనలాభం కానీ, ఊహించిన పెద్ద మొత్తంలో ధనం రావడం, సంఘంలో గౌరవ మర్యాదలు, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రావడం, మీ శ్రమకు తగిన ఫలితం గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. కుటుంబంలోనే శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని రంగాల వారికి బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోవడం అనేది చెప్పదగినది. గురువు ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానాన్ని బలపరుస్తుంది. గురు దృష్టి సప్తమ స్థానం పైన లేదు. అయినప్పటికీ రాహు 9 ఇంట్లో ఉండడం వల్ల విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. శుభకార్యాలు ఖచ్చితంగా ఈ సంవత్సరం నిర్వహిస్తారు. వృత్తిపరమైనటువంటి విద్యలో, పోటీ పరీక్షలో, ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక సంబంధమైన విషయాలు చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఒక ప్రతికూలమైన అంశం అని చెప్పవచ్చు. వృత్తికి సంబంధించి జీవిత భాగస్వామితో లేదా వ్యాపారంలో భాగస్వామితో చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అనుకూలమైన గురుగ్రహం ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత మరియు నమ్మకం అనేది పెరుగుతాయి. ఈ రాశి వారికి అన్ని విషయాలను అనుకూలంగా ఉన్నాయి అంటే మాత్రం కొన్ని ప్రతికూలమైన విషయాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం పనిభారం అనేది అధికంగా ఉంటుంది. శని కర్మస్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా కొన్ని ఆటుపోట్లు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి గురువు, కేతువు మరియు రాహు కూడా యోగిస్తారు. ఉద్యోగం చేసేవారికి మాత్రం వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ధనం అధికంగా సంపాదిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని అని పోటీ పరీక్షలో అధిక సమయాన్ని కేటాయిస్తారు. స్థిరాస్తుల విలువ పెంచుకోగలుగుతారు. స్థిరాస్తులు పెరుగుతాయి. సంస్కృతి సాంప్రదాయ సూత్రాలను ఇంట్లో ప్రవేశపెడతారు. మీ వ్యక్తిగత ప్రాధాన్యత పెరుగుతుంది. శుభకార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుస్తారు. ఆదాయంతో పాటు అనవసరపు ఖర్చులు, శుభకార్యాల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ధన వ్యయాన్ని ఎంతగా అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించినా తప్పనిసరిగా బాధ్యతలకు ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా అనారోగ్యం నుంచి చాలా వరకు కోలుకుంటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖమడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కొంతమందికి నూతన పదవులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సన్మానాలు, సత్కారాలు పొందగలుగుతారు. నిరుద్యోగస్తులకు మీ కృషితో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలు ఇస్తాయి. కుటుంబంలో వృద్ధి వస్తుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందడం ఒక సంతోషమైన వార్త అని చెప్పవచ్చు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. జీవితం ఊహించిన విధంగా సానుకూలంగా మలుపులు తిరుగుతుంది. రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, చలనచిత్ర రంగంలో వారికి, క్రీడా రంగంలో వారికి మంచి విజయాలు సంప్రాప్తిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, హోటల్ మేనేజ్మెంట్, ఫ్రాంచైజ్, MBA ఫైనాన్స్, డాక్యుమెంట్ రైటర్స్కి, అకౌంట్ సెక్షన్స్ వారికి, IAS, IPS రంగాల్లో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే మీరు బాగా ఎదుగుతున్నారని, సంపాదిస్తున్నారని ఓరవలేని వారు ఉంటారు. మీ పని మీరు చేసుకుపోతున్నా ప్రభుత్వ పరంగా ఇబ్బంది పెట్టే వారు ఉంటారు. అది కింద స్థాయి ఉద్యోగస్తులు లేదా పై స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు. కొన్ని విషయాల్లో గోప్యంగా ఉండడం అనేది చెప్పదగినది. నానా రకాల అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రువాదాలు తగ్గడానికి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. పేరు ప్రతిష్టలకు, వృత్తిలో అధిక ప్రాధాన్యత ఇస్తారు. జ్యేష్ఠ సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్ట్ లభిస్తాయి. సామాజికంగా జరిగే మార్పులు మీపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మార్పులు చూపిస్తాయి. భూములు కొనుగోలు చేస్తారు.
అమ్మకాల్లో మీ ఓర్పు సహనం వల్ల లాభాలు పొందుతారు. రూపాయి ఆదాయానికి ₹2 ఖర్చు ఉంటుంది. ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్స్ పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. సంతానం మంచి అభివృద్ధిలోకి ఉంటారు. ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి కాలం అని చెప్పచ్చు. మంచి వివాహ సంబంధం కుదురుతుంది. గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. సొంత నిర్ణయాలు ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతాయి. సాఫ్ట్వేర్, మెకానికల్, ఫార్మా, ఎయిర్ ఫోర్స్ రంగాల్లో ఉన్న వారికి మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు విద్య పట్ల మరింత ఆసక్తి పెరగడానికి సరస్వతి హోమం చేయించడం, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు, ప్రజా సంబంధాలు పెరుగుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థం ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. జూన్ 2న గురువు ద్వితీయంలోకి మారడం వల్ల, భాగ్యస్థానాన్ని చూడడం వల్ల మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నత విద్య, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా ఎక్కువగా కష్టపడడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. చిన్న చిన్న వ్యాపారాలు లాభిస్తాయి. అతి కష్టం మీద మీరు ఒక పనిని పూర్తి చేయగలుగుతారు. రాజకీయ అండదండలతో మీ స్థానాన్ని బదిలీ చేసుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకోని పదవి లభిస్తుంది. సంతాన సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించడం అనేది చెప్పదగినది. ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలం లభించడం కోసం సాయశక్తుల ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు, అలాగే హే, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అను అక్షరాలతో తమ పేరు మొదట గల వారికి కర్కాటక రాశి చెందినవారు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ద్వితీయంలో కేతువు, అష్టంలో రాహు. డిసెంబర్ 5 నుండి కేతువు జన్మరాశిలో, సప్తమంలో రాహు సంచరిస్తారు. జూన్ 2 వరకు గురువు 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండవలసిన సమయం చెప్పవచ్చు. ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. హాస్పిటల్ సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జూన్ 2వ తేదీ నుండి తర్వాత గురువు జన్మరాశిలోకి ప్రవేశిస్తారు. దీన్ని జన్మ గురువు అంటారు కూడా. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉండడం వల్ల శత్రువుపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. అక్టోబర్ 31 తర్వాత గురువు ధనస్థానంలో ప్రవేశిస్తారు ద్వితీయంలోకి. అప్పుడు ఆర్థికంగా ఇంకా పుంజుకుంటారు. ఉద్యోగపరంగా కొన్ని సవాళ్లను అధిగమించవలసి ఉంటుంది. శత్రువులు మీకంటే చురుగ్గా ఉంటారు. ఒక అడుగు ముందు అంజులో ఉంటారు. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా లేకపోయినప్పటికీ ద్వితీయార్థంలో మీ అనుకున్న పనులు సాధించగలుగుతారు. సంవత్సరం ప్రథమార్థంలో అంటే జూన్ నెల వరకు శారీరకంగా ఆరోగ్య విషయంలో మాత్రమే కాదు, మానసికంగా ఆరోగ్య విషయంపై కూడా శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక దైవ దర్శనాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, పౌల్ట్రీ రంగం, శాస్త్రవేత్తలకు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి అభివృద్ధి బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రుణాలు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్నేహితుల విషయంలో అందరినీ నమ్మరాదు. అక్టోబర్ 31 తర్వాత గురువు జన్మరాశి నుండి ద్వితీయంలో ప్రవేశిస్తారు. తర్వాత సమయం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు. రుణాలు సాధ్యమైనంత వరకు తీరుస్తారు. శుభకార్యాలు చేయగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉన్నత పదవులు లభిస్తాయి. కెరీర్ పరంగా చూసుకుంటే లాభదాయకంగా ఉందని చెప్పచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతమై ఫలితాలు ఇస్తాయి. కుటుంబ పరంగా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వివాహం కాని వారికి వివాహాలు అయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. హోమియోపతికి ఆదాయం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, బేకరీలు, హాస్టల్ నిర్వాహకులకు,
హోల్సేల్ వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు, కుట్టు పరిశ్రమ వారికి, చేనేత కార్మికులకు అనుకూలంగా ఉంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. కొంతమంది విద్యార్థులు రికార్డు స్థాయిలో విజయాలు సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. H1B, PR, గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు వారికి కలిసి వస్తుంది. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వారికి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగం సాధించగలుగుతారు. ఈ రాశివారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ప్రథమార్థంలో రుద్రపాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నియమించిన స్త్రీలకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంది. జూన్ 2వ తేదీ నుండి చాలా వరకు విజయాలు సాధిస్తారు. ఇబ్బందులు లేనటువంటి జీవనం సాగిస్తారు. తెలివిగా, ఓపుగా కుటుంబ వృద్ధి సాధించగలుగుతారు. సమాజంలో గౌరవం పొందుతారు. సమయాపాలన ద్వారా విజయాలు అందుకుంటారు. విజ్ఞాన, వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. స్నేహితులతో కలిసి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు. మీకున్న పలుకుబడితో నూతన కార్యక్రమాలను పూర్తి చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కళారంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా లేదు. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. శత్రువులు ఎక్కడా లేరు, మన పక్కనే ఉన్నారనే విషయాన్ని గ్రహించండి. అన్ని విషయాలు అందరితోనూ చర్చించవద్దు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా బాగున్నప్పటికీ మనశ్శాంతి కరువవుతుంది. ప్రతిరోజు గకారక అష్టోత్తంతో గణపతి స్వామిని పూజించడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునే వారికి అనుకూలమైన కాలం. వైద్య వృత్తిలో ఉన్న వారికి, ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, బొటిక్స్ నడిపే వారికి, ట్రావెల్ సంస్థలో పనిచేస్తున్న వారికి అనుకూలమైన కాలం చెప్పొచ్చు. మీ ప్రతిభతో పై అధికారులు మెప్పు పొందగలుగుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ పై అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు. స్త్రీశక్తి ఏంటో నలుగురికి చూపిస్తారు. దేనిలోనూ తక్కువ కాదని పట్టుదలతో, కృషితో మీ వృత్తిరీత్యా పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకుంటారు. క్రీడారంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. దేశం గర్వించదగ్గ విజయాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు కాళహస్తిలో రాహుకేతుల పూజ చేయించుకోవడం, అలాగే అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవడం వల్ల మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ప్రతిరోజు ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. కాలభైరవ అష్టకం పఠించడం వల్ల నరదృష్టి తొలగిపై విజయప్రాప్తి కలుగుతుంది. ఈ రాశివారు సంవత్సరం ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. దానివల్ల కొంతవరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మొత్తం మీద గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి జూన్ 2 నుంచి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 6, అవమానం 6. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం మీద పుట్టిన వారికి, అదేవిధంగా మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అన్న అక్షరాలతో తమ పేరు కలవారు సింహరాశి చెందినవారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి శుభగ్రహం అయినటువంటి గురువు జూన్ 2వ తేదీ వరకు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో, అనగా లాభస్థానంలో ఉండడం అనేది అదృష్టంగా చెప్పవచ్చు. అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు. ఊహించిన ధనలాభం కలుగుతుంది. మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ఉద్యోగపరంగా పదోన్నతి, ప్రమోషన్స్ లభిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టులు, లీజులు, రెన్యువల్స్ లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి రాహు సప్తమ ఇంట్లో ఉండడం అనేది అనుకూలమైనది కాదు. మరియు ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం కూడా ఏర్పడింది. అష్టమ శని నడుస్తుందంటే అన్నీ అనుకూలంగా ఉండవని కాదు, కొన్ని ఆచితూచి వ్యవహరించాలి. అనుకూలమైన గురుగ్రహం ప్రభావం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు కర్కాటక రాశి వ్యయ స్థానంలో వచ్చినప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ ఖర్చుల్లో కూడా ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మీరు పొదుపు చేసిన డబ్బుని పెద్ద మొత్తంలో దాదాపు సంవత్సర ద్వితీయార్థంలో ఖర్చు పెట్టే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారపరంగా నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సంవత్సరం ద్వితీయార్థంలో గురువు వ్యయ స్థానంలో ఉంటారు కాబట్టి ప్రతి అడుగు కూడా ఆచితూచి వ్యవహరించాలి. భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువ అనే విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా కానీ ఇతర కారణాల వల్ల కానీ కుటుంబ సభ్యుల దూరంగా గడపాల్సిన పరిస్థితి రావచ్చు.
విదేశాలకు వెళ్ళడానికి మాత్రం అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి PR, గ్రీన్ కార్డ్, H1B వీసా లభిస్తుంది. అక్టోబర్ 31 తేదీన గురువు జన్మరాశిలో ప్రవేశిస్తారు. అప్పుడు సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు సూర్యాష్టకం పఠించడం, శనిగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. వీలైతే హనుమాన్ చాలీసా చదవండి. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావడం కష్టతరంగా ఉంటుంది. అధిక వడ్డీకి ఆశపడి అప్పు ఇవ్వడం వివాదాస్పదం అవుతుంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అష్టమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించడం, అదేవిధంగా అఘోర పశుపత హోమం చేయించడం వల్ల కొన్ని మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. రైతులకు శ్రమ కొద్దీ లాభదాయకంగా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఇబ్బందులు లేని జీవితం సాగిపోతుంది. క్రమంగా అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. అనూహ్యంగా అనుకోకుండా అందరూ సహకరిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కటి లాభాలు అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కొంతమంది ఉద్యోగస్తులకు బాగా దూర ప్రాంతాలు ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతుంది. క్రీడా రంగంలో ఉన్నవారికి, సాహిత్య రంగంలో ఉన్నవారికి, విద్యా రంగంలో ఉన్నవారికి మీ అంచనాలు ఫలిస్తాయి. చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి, వైద్యులు ఉన్నవారికి, లాయర్లకి, పోలీస్ శాఖలో ఉన్నవారికి, యోగా, మెడిటేషన్ సెంటర్స్, పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి, హోటల్ మేనేజ్మెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, చిన్న చిన్న వ్యాపారస్తులకు, హాస్టల్ నడిపేవారికి, గోల్డ్ స్మిత్స్కి, కాంట్రాక్ట్ కార్పొరేటర్స్కి, న్యూరాలజీ, డెంటిస్ట్, ENT, గైనకాలజిస్టులకు, డర్మటాలజిస్టుకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యర్థుల వల్ల మానసికంగా కృంగిపోవడం, నమ్మిన వారు మోసం చేశారన్న బాధ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దైవానుగ్రహం వల్ల ఒక పదవి మిమ్మల్ని వరించడం జరుగుతుంది. శనికి తైలాభిషేకం చేయండి. చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సువర్ణ కాలంగా చెప్పచ్చు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే వారికి కాలం కలిసి వస్తుంది. విద్యార్థులు కష్టపడితే తప్ప, శ్రమ పెంచితే తప్ప ఆశించిన ఫలితాన్ని సాధించకపోవచ్చు. H1B, గ్రీన్ కార్డ్, PRకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. స్నేహితులు నమ్మి మోసపోవద్దు. ప్రతి విషయంలో కూడా గోప్యత వహించడం అనేది చెప్పదగినది. పార్ట్ టైం ఉద్యోగం చేసుకునే వారికి బాగుంటుంది. మీరు ఆశించిన స్థాయిలో ఎదుగుతారు. మీరు కోరుకున్నది ఈ సంవత్సరం మీకు లభిస్తుంది. MBA, వైద్య వృత్తి, CA, ఇన్సూరెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రంగాల వారికి మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఆకస్మిక స్థానచలనం అనేది ఏర్పడుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా కొన్ని మార్పులు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువ అనే విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వివాహ సంబంధమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చదివిన చదువుకు చేసిన ఉద్యోగానికి తేడా ఉంటుంది. పట్టుదలతో మీరు కోరుకున్న ఉద్యోగం సంపాదించడానికి చాలా కష్టపడతారు. మీ పేరు మీద స్థిరాస్తి విలువ పెరుగుతుంది. గృహ నిర్మాణ వస్తువులు కొనుగోలు చేస్తారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆప్తులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎక్కడా కూడా రాజీ లేని జీవితాన్ని గడుపుతారు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు, ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో చాలా వరకు సర్దుకుపోతారు. అవమానాలు ఎదురైనా మౌనంగా భరిస్తారు. మీ ఆత్మగౌరవానికి, మీ వ్యక్తిత్వానికి విమర్శిస్తూ మాట్లాడడం వలన మనసుకు బాధ కలుగుతుంది. ఏదైనా కాలమే చెప్పాలి. బయట పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ కుటుంబంలో మనమంటూ ఒకరున్నామని గుర్తుంచుకోవడం అనేది మానసికమైన బాధ కలిగిస్తుంది. వ్యాపారస్తులకు అనేక అవకాశాలు కలిసి వస్తాయి. మీకు సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. మధ్యలో 3 నెలలు ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ సహనం, ఓర్పుతో అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా దుర్గా స్తోత్రం పఠించడం లేదా వినడం చేయండి. అలాగే 21 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం ప్రథమార్థం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 5. ఉత్తరా నక్షత్రం 2-3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు,
అదేవిధంగా నామ నక్షత్రం బట్టి టో పా పి పు షం నా ఠ పే స్పో అను అక్షరాలతో పేరు గలవారి కన్యారాశికి సంబంధించిన వారు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పచ్చు. అతిపెద్ద గ్రహమైన శని ఈ సంవత్సరం సప్తమ స్థానంలో అంటే మీనరాశిలో ఉంటారు. రాహు కుంభరాశిలో, కేతు 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో ఉన్నారు. జూన్ 2వ తేదీ నుండి గురువు లాభస్థానంలో ప్రవేశించడం వల్ల అద్భుతమైన లాభాలని అందుకోగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టిన సంస్థల నుండి రాబడి, ఆకస్మిక ధనలాభం వంటివి కలుగుతాయి. రాహు ఈ రాశి వారికి 6వ ఇంట్లో ఉన్నారు. ఇది చాలా మంచి యోగం. మీ శత్రువులపైన విజయాన్ని సాధించగలుగుతారు. ఎంతో కాలంగా కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు, శత్రువును కలిగి ఉన్నవారు రాహు యొక్క ప్రభావం వలన విజయాన్ని సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొని విజయాన్ని అందుకోగలుగుతారు. కన్యా రాశిలో జన్మించి ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో స్త్రీ పురుషులు ఇద్దరికి కలత్ర స్థానంలో శని భగవానుడు ఉన్న కారణం చేత వివాహం ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. వివాహ జీవితంలో కొంత ఒడిదుడుకు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా గురువు దశమ స్థానం నుంచి లాభస్థానంలోకి రావడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి కేతు 12వ స్థానంలో ఉండడం వల్ల శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతుంది. పుణ్య కార్యక్రమాలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. దైవ కార్యక్రమాలు చేస్తారు. డిసెంబర్ 5 నుండి కేతు వ్యయ స్థానం నుంచి లాభస్థానంలోకి మారడం వల్ల వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. సామాజికంగానూ అందరిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రతి విషయంలోనూ శ్రద్ధ కలిగి ఉంటారు. సొంతంగా చేసుకునే వ్యాపారాలు లాభాలు బాగుంటాయి. ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నారో వారికి వ్యాపార భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగుతుంది. విదేశీ ప్రయాణాలు కొంత ఆలస్యమైన మంచి చక్కగా ఫలిస్తాయి. విద్యార్థులకు ఎవరైతే పోటీ పరీక్షలో సిద్ధమవుతున్నారో వారికి రాహు 6వ ఇంట్లో ఉండడం అనేది గొప్ప విజయాన్ని సూచిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్యులు ఉన్న వారికి, ట్రావెల్ ఏజెన్సీ రంగాల్లో ఉన్న వారికి బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉన్నత విద్య విషయాలకు సంబంధించిన ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, విదేశాల్లో స్థిరపడాలనే చేసే ప్రయత్నాలు కావచ్చు, విదేశీ విద్యకు సంబంధించిన వ్యవహారాలు ఏదైనా సరే చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తోంది. గురువు ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలిస్తాడు. గురువు ద్వితీయ నుండి ఏకాదశ స్థానంలో సంచరించడం వలన కార్య విఘ్నత అనేది ఉండదు. అనుకోని శుభ సంఘటనలు జరిగి అన్ని విధాలుగా లాభాలు పొందగలుగుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విజయప్రాప్తి, పదోన్నతి పెరుగుతుంది. గురువు అక్టోబర్ 31 తర్వాత వ్యయ స్థానంలో మారినప్పుడు ఉద్యోగంలో స్థానచలనం అనేది ఉంటుంది. వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు మీ కృషి పట్టుదలతో మంచి ర్యాంకులు సాధించడానికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఉత్తర దీపారాధన, దక్షిణామూర్తి స్తోత్రాన్ని, ఏకమికి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. తరచుగా కుటుంబ, ఉద్యోగ విషయాల్లో ఇతరుల నుంచి సహాయ సహకారాలు తగ్గుతాయి. పనులు సమయపాలన లేకుండా సాగడం వలన ముఖ్యమైన పనుల్లో ప్రతికూల ఫలితాలు చూస్తారు. వైద్య సలహాలు, చక్కటి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఆరోగ్యంతో మంచి జీవనం సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు చేస్తున్న ప్రయత్నాలు సానుకూలించడం, పలుకుబడి పెరగడం వంటివి జరుగుతాయి. కష్ట సమయంలో మిత్రులు అండగా నిలబడతారు. విద్య, సంస్కృతి సంబంధించిన విషయ వ్యవహారాలు బాగుంటాయి. సంతాన క్రమశిక్షణ తప్పడం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. గైనిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురైనా మనోబలంతో, ఆత్మస్థైర్యంతో విజయాన్ని సాధించగలుగుతారు. బ్యూటీ పార్లర్ నడిపే వారికి చాలా అనుకూలంగా ఉంది. చాలా విషయాల్లో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండడం వల్ల చికాకు కలిగిస్తుంది. వివాహాది శుభకార్యాలు ప్రారంభం విసుగు కలిగించిన మధ్యవర్తుల ప్రమేయంతో నిశ్చయమవుతుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కొంతవరకు రుణాలు తీర్చగలుగుతారు. చిన్న చిన్న వ్యాపారస్తులు చేసేవారికి, చేతివృత్తి పనులు చేసేవారికి, హోమియోపతి వైద్యులకు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ రంగంలో ఉన్నవారికి, చేనేత కార్మికులకు చాలా వరకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీరు అనుకున్నది, ఆశించింది, ఆశపడింది కృషి చేస్తే కానీ నిజంగా మీదే అవుతుందని నమ్ముతారు. అమ్మకాలు, కొనుగోలు సంబంధించిన వ్యవహారాల్లో ఎంత ఖచ్చితంగా ఉన్నా మాట తప్పే మనుషుల వల్ల ఇబ్బంది ఎదుర్కొంటారు. గృహ సంబంధించిన, విద్యా సంబంధించిన రుణాలు, వాహన సంబంధించిన రుణాలు మంజూరు అవుతాయి. అవసరం మేరకు రుణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలతో పాటు విదేశీ యానం చేసే పరిస్థితి గోచరిస్తోంది.
ఈ రాశివారు 21 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కంట ద్వితీయార్థం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలందు పుట్టినవారు. అదేవిధంగా నామ నక్షత్రాన్ని బట్టి రా, రీ, రు, రే, రో, తా, తీ, తు, తే అన్న అక్షరాలతో పేరు గలవారు తులారాశికి చెందినవారు. తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి పంచమంలో రాహు, 6 శని, 9 గురువు, ఏకాదశంలో కేతు ఉన్నారు. ఈ గ్రహాల స్థానాన్ని అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది. జూన్ 2వ తేదీ వరకు భాగ్యస్థానంలో అంటే 9 స్థానంలో గురువు ఉన్నారు. ఆ తర్వాత దశమ స్థానంలో అంటే కర్మస్థానంలోకి గురువు వెళ్తారు. అక్టోబర్ 31 తేదీ తర్వాత మళ్ళీ లాభస్థానంలోకి వెళ్తారు. ముఖ్యమైన గ్రహాల స్థితిగతులను పరిశీలించి శని భగవానుడు ఎప్పుడైతే 6వ ఇంట్లో ఉన్నాడో ఆరోగ్యపరమైన ఏమైనా సమస్యలు వచ్చినా, శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఏదేం ప్రయత్నం చేసినా అవి ఏమీ ఫలించదు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప పెద్దగా చెప్పుకోవాల్సిన ఇబ్బందులు ఉండవు. పాత రుణాలు తీర్చడానికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అనుకూలంగా సూచిస్తోంది. వృత్తిపరంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగపరంగా గురువు జూన్ మాసం వరకు 9వ ఇంట్లో ఉంటారు. శని 6వ ఇంట్లో ఉంటారు. ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ స్థిరమైన అభివృద్ధి చూస్తారు. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీలో నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. జూన్ 2వ తేదీ గురువు దశమ స్థానంలోకి వెళ్తారు. ఈ స్థానంలో గురువు మిమ్మల్ని ఉన్నత స్థాయి చేర్చినప్పటికీ పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. వ్యాపారపరంగా లాభాలు స్థిరంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు మీకు అనుకూలిస్తాయి. ఆర్థికంగా అంచనాలకు మించి పురోగతి బాగుంటుంది. మీ జీవిత ఆశయం నెరవేరుతుంది. వ్యక్తిగత సమస్య నుండి బయటపడగలుగుతారు. మార్కెటింగ్ ఉద్యోగస్తులకు, సినీ కళారంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తుల్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్ నడిపేవారికి, హోల్సేల్ వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగస్తులకు పేరు ప్రఖ్యాత లభిస్తాయి. మీరు ఆశించిన ఉన్నత పదవి లభిస్తుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తారు. భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు లాభిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. వీలైనంత వరకు సెల్ఫ్ డ్రైవింగ్కి దూరంగా ఉండడం చెప్పదగినది. మీ ప్రణాళికను విజయవంతంగా అమలుపరుస్తారు. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లోనూ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేసే దూర ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో మీ ఆలోచనలకు, సలహాలకు, సూచనలకు విలువ పెరుగుతుంది. రాజకీయ పదవిలో ఉన్న వారికి అధికార దుర్వినియోగం చేశారన్న అపవాదం వస్తుంది. జాగ్రత్త వహించండి. మీ వ్యక్తిగత విషయాలను, కుటుంబ విషయాలను బహిర్గతం చేస్తున్న వారి పట్ల దూరంగా ఉండడం అనేది చెప్పదగినది. పాత స్నేహితులను, భాగస్వాములను కలిసి చర్చించి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా దైవానుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. ప్రభుత్వపరమైన ఉత్తర్వులు, కాంట్రాక్టులు మీ అంచనాల మేరకు ఫలిస్తాయి. న్యాయవాది వృత్తిలో ఉన్న వారికి, హోటల్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. జీవిత ఆశయం నెరవేర్చుకోవడం కోసం ఈ సంవత్సరం సరైన సమయంగా భావించవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ఓం నమో నారాయణ ఒత్తులతోటి, ఓం నమ శివతో దీపారాధన చేయడం, అదేవిధంగా అంగారక పాశుపత హోమం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా వరకు బాగుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేయవచ్చు. మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. చదువు మీద శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా దుర్వ్యసనాలకు, సోషల్ మీడియాకు, స్నేహితులకు దూరంగా ఉండడం చెప్పదగినది. మీరు తీసుకునే సొంత నిర్ణయాల వలన నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. 10 మందిలో హుందాగా ఉండడం కోసం, విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. ఏది ఏమైనా విద్యార్థులు తమ చదువు పట్ల అంకిత భావంతో ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది.
మీ కృషి పట్టుదలతో ఏదో సాధించామన్న తృప్తి కలుగుతుంది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగింది. అదేవిధంగా విద్యార్థులు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే చతుర్ముఖి రుద్రాక్ష మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. స్త్రీలకు ప్రత్యేకం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీ ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గట్టి పోటీ ఉంటుంది, అయినా అందులో విజయం సాధిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని కొనసాగిస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అయితే తాత్కాలిక వ్యాపారాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. కొంతమంది వ్యక్తులు మీతో భాగస్వామ్య వ్యాపారం చేయడానికి ముందుకు వస్తారు. ఎవరిని నమ్మకుండా మీ సొంతంగా చేసుకునే వ్యాపారం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా 10 మంది సలహాలు తీసుకుని తుది నిర్ణయం మీకు మీరుగా నిర్ణయం తీసుకోవడం వలన లాభపడతారు. సినీ కళా రంగాల వారికి, సాహిత్య రంగంలో ఉన్నవారికి, చేనేత కార్మికులకు, బ్యూటీ పార్లర్స్ నడిపే వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కలుసుబడితనంగా ఉంటుంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు పరిష్కార దశగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. రుణాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి విలువ పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. తల్లిగారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్యుమెంట్ విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి. 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ సంవత్సరం తులారాశి వారికి బాగుందని చెప్పచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు పుట్టినవారు. అదేవిధంగా తో, నా, నీ, ను, నే, నో, యా, యు అన్న అక్షరాలతో పేరు గల వారికి వృశ్చిక రాశి చెందినవారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి చతుర్థంలో రాహు, పంచమంలో శని, అష్టమ గురువు, దశమంలో కేతు ఉన్నారు. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. సంవత్సర ప్రథమార్థంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి రాశివారు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. గురువు అష్టమ స్థానంలో ఉండడం అనేది మంచిది కాదు. ఆర్థికపరమైన అప్పులు చేయవలసి రావచ్చు. నూతన పెట్టుబడుల విషయంలో కూడా ఈ రాశివారు సంవత్సర ప్రథమార్థం వరకు కూడా దూరంగా ఉండడం చెప్పదగింది. ఛాయాగ్రహమైన రాహు మాతృస్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యులతో చిన్న సమస్యలు, అపార్థాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జూన్ 2వ తేదీ తర్వాత ద్వితీయ పంచమాధిపతి గురువు భాగ్యస్థానంలో ఉండడం అనేది ఈ రాశి వారికి ఆర్థిక సమస్యల నుండి బాగా తగ్గుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రుణాలు చాలా వరకు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగపరంగా పదోన్నతులు లభిస్తుంది. బదిలీలు కూడా ఉంటాయి. విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు సకాలంలో ప్రారంభించి మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. నూతన గృహం కానీ, వాహనం కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేస్తారు. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో వాతావరణం చక్కదిద్దుకుంటారు. కుటుంబంలో సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. శని మీకు అనుకూలంగా ఉండడం వలన శత్రువులు మీపై ప్రభావం చూపలేరు. వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. నూతన వ్యాపార ప్రయత్నంలో మంచి సలహాలు అందుతాయి. సకాలంలో స్పందించి లబ్ధి పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ పంతం చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా మీ పైన బరువు బాధ్యతలు పెరుగుతాయి. అన్ని విషయాలను సహనం, ఓర్పుతో ముందుకు సాగుతారు. మానసిక ప్రశాంతతకు లోటు ఉండదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీ పేరు మీద చేసే వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే మీరు బాగా ఎదుగుతున్నారని, బాగా సంపాదిస్తున్నారని అనే ఈర్ష్యాద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. అది కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగాల పరంగా కింద స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, పై స్థాయి అధికారులు కావచ్చు. ఏదేమైనా సరే మీ మీద దుష్ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. ఏదైనా ముందుగా గమనించి దానికి తగినట్టుగా మెలగండి. మంచి ఫలితాలు ఉంటాయి.
డిసెంబర్ 5వ తేదీన రాహు చతుర్థం నుండి తృతీయంలోకి, కేతువు దశమ స్థానం నుండి భాగ్యస్థానంలోకి మారడం వల్ల చిన్న చిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. ఎన్నడూ లేని విధంగా అదృష్టం మీకు తోడవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారు అదృష్టవంతులు. గురుగ్రహ అనుగ్రహంతో అన్నింట్లోనూ విజయాన్ని సాధిస్తారు. మీ వాక్చాతుర్యంతో 10 మందికి సమాధానం చెప్పే విధంగా మీ వాక్చాతుర్యాన్ని పెంచుకోగలుగుతారు. శుభగ్రహమైన గురుదృష్టి వృశ్చిక రాశిపై ఉండడం వలన సంతానపరంగా, వృత్తిపరంగా అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదోన్నతులు లభిస్తుంది. రాజకీయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉన్నాయా, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి. స్థిరచరాస్తులు విలువ పెరుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. థైరాయిడ్, బీపీ, షుగర్, ఇండైజెషన్, ఉదర సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగపరంగా ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు. ఏదో సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. 10 మందిలో మెచ్చుకోలుగా ఉంటారు. అయితే ద్వంద్వ ధోరణితో కాకుండా ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయవహారాలు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది. ఏకాగ్రత నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి. వైద్య విద్య అభ్యసిస్తున్న వారు, సాఫ్ట్వేర్ మెకానికల్, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి బ్యూటీ పార్లర్, కాస్మెటిక్స్, ఈఎన్టీ, డెంటిస్ట్, గైనకాలజీ, ఆంకాలజీ మొదలైన రంగాల్లో ఉన్నవారికి మంచి అభివృద్ధి సాధిస్తారు. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగింది. ఉదర సంబంధమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. ప్రథమార్థంలో, ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించుకోవడం, అదేవిధంగా ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, 11 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఇక స్త్రీలకు ప్రత్యేకం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎన్నో విషయాలు కలిసి వస్తాయి. పాడి పరిశ్రమలో లాభాలు బాగుంటాయి. విద్య, సంస్కృత విషయాల్లో మార్పులు వస్తాయి. మీ వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు మనసులోని కొన్ని కోరికలు అనుకోకుండా నెరవేరడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రభావం పెరుగుతుంది. శుభగ్రహాల అనుకూల సంచారం వల్ల కుటుంబం జీవితంగా సాగిపోయే అవకాశం ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలనేవి పెరగడం జరుగుతుంది. ఒత్తిడి ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి. కొన్ని విషయాల్లో మీ శ్రమ తగిన ఫలితాలు లభించకపోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బాగానే ఉంటాయి. నిర్మాణ రంగంలో రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలకి, నీటికి సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. కోర్టు వ్యవహారాలు విజయం సాధిస్తారు. వివాదాస్పదమైన విషయాల్లో మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఇతరులు మీతో పోటీ పెట్టుకుని ఏమీ సాధించలేరు. గైనికి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. యోగా, మెడిటేషన్, సమయానికి ఆహారం తీసుకోవడం చెప్పదగింది. స్వగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు మినహా వైవాహిక జీవితం బాగుంటుంది. వీసా కోసం, గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అవార్డులు, రివార్డులు లభిస్తాయి. అందరూ మనవాలే కదా అని కొన్ని అంతరంగిక విషయాలు పంచుకోవడం జరుగుతుంది. కొన్ని చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాగ్రత్త వహించండి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్త్రీకి స్త్రీయే శత్రువు అని మీ మంచితనాన్ని అనుకూలంగా తీసుకుని కొంతమంది స్త్రీలు మీ విషయంలో దురుసుగా ప్రవర్తించడం లేదా ఇబ్బంది పెట్టే విధంగా చేయడం అనేది జరుగుతుంది. దైవానుగ్రహం వల్ల, గురుగ్రహం అనుకూలం వల్ల మీకు అంతా మేలే జరుగుతుంది. జీవిత భాగస్వామి అండదండలతో మరిన్ని విజయాలు సాధిస్తారు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఉన్న విభేదాలు రాకుండా చూసుకోవాలి. శత్రుదాధిపతి రాహు డిసెంబర్ 5న తృతీయ స్థానంలోకి రావడం వల్ల సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అహంకారపూరితమైన స్వభావం వలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చెప్పదగినది. ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం యందు, అదేవిధంగా నామ నక్షత్రాన్ని బట్టి ఏ, యో, బా, బి, బు, ధ, ఢ, బే అను అక్షరాలు కలిగిన వారు ధనుసు రాశికి చెందినవారు.
ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఈ రాశి వారికి తృతీయంలో రాహు, చతుర్థంలో శని, సప్తమంలో గురువు, 9వ కేతువు, అలాగే జూన్ 2వ తేదీ నుండి గురువు అష్టమంలో, డిసెంబర్ 5వ తేదీ నుండి రాహు ద్వితీయంలోకి, కేతువు అష్టమంలో మారుతారు. ఈ గ్రహ స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని ప్రభావం వలన మానసికమైన ఒత్తిడి, ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగపరంగా పేరుపై ఖాతాలు లభిస్తాయి. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. నూతన గృహం కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఈ రాశి వారికి ప్రథమార్థం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. డిసెంబర్ 5 నుండి కేతువు అష్టమంలో ఉండడం వల్ల ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. పెద్దవారి ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. రాహు ద్వితీయ స్థానంలో మారడం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లభిస్తాయి. సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వండి. స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం, పొగిడే వాళ్ళకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, విద్య, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు మీకు అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రథమార్థంలో ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, ఐఏఎస్, ఐపీఎస్, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ న్యాయవాదులకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ప్రథమార్థం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశివారు అఘోర పాశుపత హోమం చేయించడం, లక్ష్మీ గణపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. మెడలో ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల గ్రహదిష్టి, నరదిష్టి తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఏది ఏమైనప్పటికీ మీకున్న ధైర్య సాహసాల వల్లనే కష్టపడితే ఫలితాలు అంత గొప్పగా ఉంటాయని భావిస్తారు. క్రమశిక్షణతో అడుగులు వేస్తారు. ధనుసు రాశి వారికి ప్రథమార్థంలో వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. క్షణం తీరిక లేకుండా కాలాన్ని గడుపుతారు. చేపట్టిన పనులు అన్నింటినీ కూడా ఈ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దైవారాధన ఎక్కువగా చేస్తారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు, ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. జూన్ 2వ తేదీ నుండి గురువు అష్టమంలో మారడం వల్ల ఉద్యోగంలో అధికారులతో విభేదాలు, స్త్రీల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అవి ప్రజాదరణ పొందుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. H1B వీసా లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో తల్లిదండ్రుల అండదండలు లభిస్తాయి. డిసెంబర్ 5 తర్వాత రాహు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ధనప్రాప్తి, ఉద్యోగంలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వండి. దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం, అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ప్రథమార్థం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో విద్యాపరంగా, వివాహపరంగా, ఉద్యోగపరంగా తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతినిత్యం శివతాండవ స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఆటంకాలు లేకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం, అదేవిధంగా సప్తముఖి రుద్రాక్ష మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ఇక స్త్రీలకు ప్రత్యేకం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి అధికార ప్రాప్తి, కుటుంబంలోని బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. సంతానం పట్ల ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం గోచరిస్తోంది. ఈ సంవత్సరం ప్రథమార్థం చాలా వరకు బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా అధిక ధన వ్యయ సూచన కనిపిస్తోంది. మానసికంగా ఒత్తిడి లోనవుతారు. అయితే మీరు ఒత్తిడిలోనే విజయాన్ని సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, చార్టెడ్ అకౌంట్స్, బోటిక్స్, సినీ కళా రంగాల వారికి, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ధనం తక్కువగా సంపాదించిన పేరుపై కథలు బాగుంటాయి. అదేవిధంగా నరదిష్టి అధికంగా ఉంటుంది. వీరికి ఐటీ అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రతి విషయానికి ఆందోళన చెందకుండా మీకున్న తెలివితేటలతోటి అధిగమిస్తారు. మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయించడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ఓం నమస్తే ఒత్తులతోటి నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి ప్రతిరోజు ఓం నమస్తే ఒత్తులతోటి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ గుగ్గులంతో ధూపం వేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా
ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లో జిల్లేడు గణపతిని పెట్టుకోవడం శ్రేయస్కరం. ఈ రాశి వారికి గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధనుసు రాశి వారు స్త్రీ పురుషులు అందరూనూ విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా రుద్రపాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 7, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు యందు పుట్టినవారు. అదేవిధంగా నామ నక్షత్రాన్ని బట్టి బో, జా, జీ, జూ, బే, ఖ, గా, గి అన్న అక్షరాలు గలవారు మకర రాశికి చెందినవారు. మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి ద్వితీయంలో రాహు, తృతీయంలో శని, 6 గురువు, అష్టమంలో కేతు ఉన్నారు. అలాగే జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు సప్తమంలో, అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24 వరకు అష్టమంలో, డిసెంబర్ 5 నుండి రాహు జన్మరాశిలో, సప్తమంలో కేతు. ఈ గ్రహ స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. ఈ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుండి పరిష్కారం అవుతుంది, ఆర్థికంగా బాగుంటుంది, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది, మంచి సంబంధం కుదురుతుంది, ఉన్నత ఉద్యోగం లభిస్తుంది, నూతన గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు, గతంలో కొనుగోలు చేసిన స్థిరచరాస్తులు విలువ పెరుగుతుంది, సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఒక పదవి లభిస్తుంది, వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు మీరు అందుకోగలుగుతారు, మీ కృషి పట్టుదలకు తగిన గుర్తింపు లభిస్తుంది, అధికారులు మీ ప్రతిభని గుర్తిస్తారు, నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంటారు, ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. గురువు 6వ ఇంట్లో జూన్ 2 వరకు ఉంటారు కాబట్టి చెల్లించవలసిన చెల్లింపుల విషయంలో ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి, పోటీతత్వం అనేది పెరుగుతుంది. గురువు కర్కాటక రాశిలో మారిన తర్వాత వృత్తిపరంగా స్థిరత్వం అనేది లభిస్తుంది, కెరీర్ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి, వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి, నూతన వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. రాహు ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఊహించిన విధంగా ధనలాభాలు అనేవి ఏర్పడుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. కేతు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ ఎలర్జీ, అసిడిటీ, ఉబ్బసం, థైరాయిడ్ వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు అనుకూలంగా ఉంటారు కాబట్టి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అనేది చక్కగా ఫలించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. వృత్తిపరంగా కుటుంబ పరంగానే కాక వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ప్రధానమైన సమస్యలు తగ్గుముఖమవుతాయి. కొద్దిగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది, ఒత్తిడి పెరుగుతుంది, నూతన వ్యాపార ప్రయత్నాలు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, వృధా ఖర్చులు పెరుగుతాయి, ఆదాయానికి ఖర్చులకి పొంతన ఉండదు, మార్కెటింగ్ ఉద్యోగస్తులకు మానసిక శారీరక శ్రమ తప్పదు, రైతులకు శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఈవెంట్ మేనేజ్మెంట్, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. సినీ కళారంగాల్లో ఉన్న వారికి కొంత ఇబ్బంది తప్పదు. ఎవరికైనా మాట ఇస్తే తిరిగి తీసుకోవడం కుదరదు కాబట్టి మాట ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఉద్యోగస్తులకు విదేశీయానం చేసే అవకాశం గోచరిస్తుంది. అనవసరమైన విషయాలకు కలవరపడుతుంటారు, వాటి వల్ల జాగ్రత్త వహించండి. సాఫ్ట్వేర్ రంగంలో వారికి, మెకానికల్ రంగంలో వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, హోటల్ వ్యాపారస్తులకు, మీడియా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కాలం అనుకూలంగా ఉంది. డిసెంబర్ 5 నుండి జన్మరాశిలో రాహు సంచారం, సప్తంలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వామితోటి చిన్నపాటి మనస్పర్ధలు ఉండే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, అప్పులు ఇవ్వడం కలిసి రాదు, అప్పులు తీసుకోవడం ఇవ్వడం కలిసి రాదు. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చక్కగా విదేశీ ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశివారు ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం, ద్వితీయార్థంలో భృగు పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, కుబేర కుంకుమతో మంగళవారం శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు అధిగమించి మంచి అభివృద్ధి పదంలోకి ముందుకు సాగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. కేతు అష్టమంలో ఉండడం వల్ల
విద్యాపరంగా పరిశోధన సంబంధించిన రంగాల్లో మరియు టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువులో బాగా రాణించగలుగుతారు. అత్యున్నత సాంకేతిక విద్య అభ్యసించడానికి అవకాశాలు కలిసి వస్తాయి. H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. విదేశాలలో చదువుకొని పార్ట్ టైం ఉద్యోగం చేసేవారికి కలిసి వస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం అనేది ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. సప్తమ స్థానంలో ఉన్న గురువు గోచారీత్యా సప్తమ స్థానంలో గురువు అష్టమంలోకి మారడం వలన దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంకా స్త్రీలకు ప్రత్యేకం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఉన్నత విద్యాయోగం ఉంది. H1B గ్రీన్ కార్డ్ లభించే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి విదేశీయానం అవకాశం గోచరిస్తుంది. సంతాన పురోగతి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో విభేదించే అవకాశం కూడా లేకపోలేదు. గైనిక్ సంబంధించి చర్మ సంబంధమైన అదేవిధంగా థైరాయిడ్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఇబ్బంది పెడతాయి. కుటుంబ పరంగా కొన్ని బరువు బాధ్యతలన్నింటినీ సక్రమంగా నిర్వర్తిస్తారు. మెడికల్, సైన్స్, మేనేజ్మెంట్ కోర్సులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. మీ ఆలోచనలన్నీ చక్కగా వినూత్నంగా మార్చుకుంటారు. ఈ కాలంలో మీరు చేసే అధ్యయనం, ప్రయోగం, ప్రయాణాల కారణంగా మీ కళల్ని నెరవేర్చుకోగలుగుతారు. మీకు రావాల్సిన స్థిరచరాస్తులు కోర్టు ద్వారా లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా పురోగతి ఉంటుంది. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, బొటిక్స్ నడిపేవారికి, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్ నడిపేవారికి, కాస్మెటిక్స్ నడిపేవారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలను కార్యరూపంలో పెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉన్నత పదవి లభిస్తుంది. స్వగృహం కళ అనేది నెరవేరుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, ప్రతి మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. సంవత్సర ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం చేయించడం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, సద్విష నక్షత్రం 4 పాదాలు, పూర్వపాద నక్షత్రం 1, 2, 3 పాదాలు యందు, అదేవిధంగా గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనే అక్షరాలతో పుట్టిన వారికి కుంభరాశి చెందినవారు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో రాహు, ద్వితీయంలో శని, పంచమంలో గురువు, సప్తమంలో కేతువు, అదేవిధంగా గురువు జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు 6వ స్థానంలో గురువు ఉంటారు. అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24వ తేదీ వరకు సప్తమ స్థానంలో గురువు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 5 నుండి వ్యయంలో రాహువు, షష్టమంలో కేతు సంచారం, ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేయడం జరిగింది. జన్మరాశిలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల స్థానచలనం, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం, వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. కొంతమందికి ఏలినాటి శని యోగిస్తుంది, కొంతమందికి ఏలినాటి శని ఇబ్బందికరంగా ఉంటుంది. అది వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రాహు జన్మరాశిలో ఉన్నందువలన మానసికమైన ఆందోళన గురి కావడం జరుగుతుంది. వివాహం అయిన వారికి కేతువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం అనేది జరుగుతుంది. వివాదాలకి, కోపతాపాలకి దూరంగా ఉండాలి. సంవత్సర ప్రథమార్థంలో గురుగ్రహం అనుకూలత వల్ల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన అభివృద్ధిని సాధించగలుగుతారు. ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. గతంలో పెట్టుబడులు పెట్టిన వాటి నుండి రాబడి రావడం మొదలవుతుంది. సంవత్సరం ద్వితీయార్థం అనగా జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు గురువు 6వ ఇంట్లో అనగా రోగస్థానంలో ఉంటారు. దీనివలన వృత్తిపరంగా పోటీతత్వం పెరుగుతుంది. శత్రువులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు సప్తమ స్థానంలోకి మారుతారు. గురుకేతుల ఇద్దరు కూడా సప్తమ స్థానంలో ఉండడం అనేది గణేష్ యోగం ఏర్పడుతుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి సంవత్సరం మొత్తంలో 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించడం,
అదేవిధంగా వడమాల సమర్పించడం చెప్పదగినది. ప్రతి శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా సహనం, ఓపిక, ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టం గురువు వల్ల ఉదర సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో భాగస్వాములతో విభేదాలు దారితీసే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగానే కాక వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ప్రధానమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులు, వృధా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తోంది. జన్మరాశిలో రాహు సంచారం వల్ల మీకు తెలియకుండానే అహంకారపూరితమైన స్వభావం, అధిక ధన వ్యయం, నలుగురిలో గొప్పగా చూపించుకుందామనే విధానం ఇవన్నీ ఉండడం వలన బంధువర్గంలోనూ మిత్రవర్గంలోనూ విభేదాలు కానీ ద్వేషం కానీ పెరిగే అవకాశం గోచరిస్తోంది. జూన్ 2 తర్వాత మానసికంగా శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. ప్రయాణాల్లో చికాకులు, ఉద్యోగంలో చికాకు అనేది ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా మీరు సాధించాలనుకున్న స్థాయి స్థానచలనం సూచిస్తోంది. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. వృత్తి ఉద్యోగాల పరంగా మీకంటే పెద్ద స్థాయి కలిగిన వారిలో ఆంతరిక చర్చలు ఫలిస్తాయి. ఈఎన్టీ సమస్యలు, లివర్ సమస్యలు, మోకాలు నొప్పులు, స్పైన్ సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. గతంలో పాల్గొన్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అప్పటి పరిచయాలు, సర్టిఫికెట్లు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. మానసిక ప్రశాంతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సాంకేతిక విద్యలో అత్యున్నత స్థానాన్ని సంపాదిస్తారు. ఉద్యోగపరంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, డాక్టర్లకి, లాయర్లకి, చార్టెడ్ అకౌంట్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులకు, ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారస్తులకు, ఫార్మా రంగాల్లో ఉన్నవారికి, డర్మటాలజీ, ఆంకాలజీ, ఈఎన్టీ, టూరిజం వారికి అనుకూలంగా ఉంటుంది. ఆటోమొబైల్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఆభరణాలకు సంబంధించిన భద్రతా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంబంధమైన సంస్థలు, ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్న వాళ్ళకి లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీ శ్రమకు తగిన ఫలితం కొంతవరకు లభిస్తుంది. విద్యార్థులకు విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. విదేశాలకు వెళ్ళే వారికి అక్టోబర్ తర్వాత అనుకూలంగా ఉంది. H1B, గ్రీన్ కార్డ్ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుండో ఉద్యోగం రాక విదేశాల్లో ఉండి ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. శని వీరికి ద్వితీయంలో బలంగానే ఉన్నారు. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. డిసెంబర్ 6 నుండి వ్యయంలో రాహు, 6 కేతు సంచారం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. విద్యా సంబంధమైన స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నారో మీ ఆశయం నెరవేరుతుంది. అయితే దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం, చెడు సావాసాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. విద్య మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు సప్తముఖి రుద్రాక్ష ధరించడం చెప్పదగినది. ఇక స్త్రీలకు ప్రత్యేకం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. దూర ప్రాంత విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక అంశాలు ఓ దారికి వస్తుంది. పొదుపు పథకాలు ప్రాధాన్యత ఇస్తారు. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభిస్తాయి. స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపంలో పెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సానుకూలపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారులతో ఇబ్బందికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. సంతాన సంబంధించిన విషయాలు జాగ్రత్త వహించాలి. సంతానం దుర్వ్యసనాలకు, చెడు సాహసాలకు, సోషల్ మీడియా వల్ల చదువు మీద శ్రద్ధ తగ్గడం, మానసికంగా ఇబ్బంది కలుగుతుంది. టీవీ, సినీ కళారంగాల వారికి సానుకూలంగా ఉంటుంది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారికి అత్యున్నతమైన పదవులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. సాఫ్ట్వేర్ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి నూతన ప్రయత్నాలు చేస్తారు, అవి ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎప్పటి నుండో వివాహ సంబంధం చేజారిపోయిందనుకున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి, వ్యాపార, ఉద్యోగం మరియు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మినహా ఈ రాశి వారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీ పురుషులు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం, ద్వితీయార్థంలో చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. స్త్రీలు కాలవేరు రూపం మెడలో ధరించడం చెప్పదగినది. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రథమార్థం బాగుంటుంది. ద్వితీయార్థంలో
చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి మళ్ళీ పుంజుకుంటారు. వైదిక ధర్మంలో ప్రప్రథమైనది హోమం, తర్వాత జపం, తర్వాత అభిషేకం, నామస్మరణం. హోమం చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలా చేయలేని వారు జపం లేదా అభిషేకం, నామస్మరణం ఇందులో ఏది చేసినా ఆ భగవంతుడికి చేరుతుంది. మనసు ప్రధానం. ఏదైనా మన స్తోమతకు తగిన విధంగా దైవ కార్యక్రమాలు చేయడం అనేది చెప్పదగినది. తల్లిదండ్రుల ఆశీస్సులు మనకు ఎంత ముఖ్యమో అదేవిధంగా దైవానుగ్రహం కూడా మనకు అంతే ముఖ్యం. ఈ కుంభరాశి వారికి ప్రథమార్థం కొంతవరకు బాగున్నా ద్వితీయార్థం మధ్యలో కొంత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. తర్వాత మళ్ళీ అనుకూలంగానే ఉంటుంది కాబట్టి కొన్ని సత్ఫలితాలు, కొన్ని దుష్ఫల ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదేమైనా కుంభరాశి వారికి జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. పూర్వభద్ర నక్షత్రం 4 పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు. అదేవిధంగా నామ నక్షత్రం బట్టి ది, దు, షం, ఝ, ద, దే, దో, చ, చి అన్న అక్షరాలతో తమ పేరు గలవారు మేన్ రాశికి చెందినవారు. మేన్ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో శని, చతుర్థంలో గురువు, షష్టంలో కేతు, వ్యయంలో రాహు ఉన్నారు. గురువు జూన్ 2వ తేదీ వరకు చతుర్థ స్థానంలో అంటే మాతృస్థానంలో ఉండి జూన్ 2 తర్వాత నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు పంచమ స్థానంలో ఉంటారు. అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24 వరకు 6వ స్థానంలో ఉంటారు. అంటే రోగస్థానంలో కేతుతో కలిసి ఉంటారు. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. మేన్ రాశి వారికి ఈ సంవత్సరం జూన్ వరకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అయితే దైవానుగ్రహం వల్ల ధనానికి లోటు ఉండదు. ఏదో రూపైనా ధనం సమకూరుతుంది. జూన్ 2వ తేదీ తర్వాత మేన్ రాశి వారికి ఆర్థికపరమైన అంశాలు బలపడతాయి. వ్యాపారం పురోగతి బాగుంటుంది. రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉచ్చస్థితి పొందడం వలన వ్యాపార లాభాలు బాగుంటాయి. నూతన పెట్టుబడులు పెడతారు. ఊహించిన విధంగా ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అయినప్పటికీ గురుగ్రహం అనుకూలత వల్ల కొన్ని లాభాలు పొందగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రజాదరణ పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరచరాస్తుల విలువ పెరుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరంగా ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తను వింటారు. కళ, సాహిత్య రంగంలో వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. డిసెంబర్ 5 నుండి రాహు లాభస్థానంలోకి, కేతువు పంచమ స్థానంలోకి మారడం వల్ల విశేషమైన పేరు ప్రఖ్యాతలు అనేది ఆర్థిక పరంగా పురోగతి బాగుంటుంది. స్వగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. వివాదాస్పదమైన వ్యవహారాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. ఉన్నతాధికారుల వల్ల రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యమైన సభలకు, సమావేశాలకు ఆహ్వానం అందుకుంటారు. మీరు ఊహించని ఒక నూతన బాధ్యతను మీకు అప్పగిస్తారు. సినీ, కళారంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, డాక్యుమెంట్ రైటర్స్కి, చిరు వ్యాపారస్తులకు, లెదర్ వ్యాపారస్తులకి, జూట్ బ్యాగ్స్ వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, ఐరన్, బ్రాస్, కాపర్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫార్మా రంగంలో ఉన్నవారికి, గోల్డ్ స్మిత్స్కి, బొటిక్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలకి, పూజా సామాగ్రి వ్యాపారస్తులకు, పప్పు దినుసు వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ సంవత్సరం లభిస్తుంది. శని, గురుగ్రహం అనుకూలత వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సొంత వ్యాపారం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ ధన వ్యయ విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. అయినప్పటికీ వివాదాస్పద వ్యవహారాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే మీకున్న మంచి పేరు వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. దుష్ప్రచారాలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు దూర ప్రాంత విద్య కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. స్టూడెంట్స్ లోన్ మంజూరు అవుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది.
H1B గ్రీన్ కార్డ్ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ ఈ దేశాలు వెళ్ళే వారికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, స్కిన్కి సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. మోకాల నొప్పులు, అరికాల నొప్పులు, ఇండైజెషన్ ఉండే అవకాశం గోచరిస్తోంది. చదువుపై శ్రద్ధ వహించకపోతే చదువు మధ్యలో బ్రేక్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ లోపున ఏదో ఉద్యోగం చేస్తాం అనే ఆలోచన వస్తుంది. చదువుకునే వయసులో చదువుని అశ్రద్ధ చేయడం సరికాదు. సంగీత, సాహిత్యాది, లలిత కళ పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఎవరు చెప్పకుండా మీకు మీరే కొన్ని మార్పులు చేసుకోగలుగుతారు. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తారు. ఫలితం కోసం ఎదురు చూడరు. విద్యార్థులు దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కాలభైరూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో అఘోరపాస్పద హోమం, ద్వితీయార్థంలో రుద్రపాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన. స్త్రీలకు ప్రత్యేకం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, కొన్ని ప్రయత్నాల తర్వాత సఫలమవుతుంది. అధికార స్థానాల్లో ఉన్నవారు అత్యంత సన్నిహితులవుతారు. స్వప్రయోజనాలు, అభివృద్ధి కోసం పరపతి ఉపయోగపడుతుంది. కళ, విద్యారంగాల్లో రాణిస్తారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. శారీరక బాధలు తగ్గినట్లు అనిపిస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. పోటీ పరీక్షలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. మీరు నష్టపోవాలని ఆశించే వారికి నిరాశ మిగులుతుంది. మీకు కలిసి వచ్చిన అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. విదేశీయానం చేస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్వయం కృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాంకేతిక విద్యలో, వైద్య విద్యలో బాగా రాణిస్తారు. మీరు కోరుకున్న సీటు లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, బోటిక్స్, వస్త్ర వ్యాపారస్తులకు, క్యాటరింగ్ వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం మంచి లాభాలు తెచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తులతో వ్యాపారం ప్రారంభించే ముందు 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి. భాగస్వామ్య వ్యాపారం కంటే మీరు సొంతంగా చేసుకునే వ్యాపారమే మీకు కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతానాన్ని అతి గారాబం చేయడం వల్ల కొన్ని చెడు సంఘటనలు ఏర్పడతాయి. ప్రేమ పేరుతో మోసపోయే అవకాశం ఉంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. H1B గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వపరమైన అవార్డులు అందుకోగలుగుతారు. IAS, IPS వంటి వాటికి అతి కష్టం మీద ఎంపిక అవుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మన మీద ఈశ్వదేశాలు ఉంటాయని అలాగే ధరించకుండా ఉంటారు. ఆభరణాలు లాకర్లో భద్రపరుస్తారు. ఇంట్లో భద్రపరచడం అంత క్షేమం కాదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పదవులు సంప్రాప్తిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ వారికి లభిస్తుంది. మానసికంగా మీకు అశాంతి కల్పించే విధంగా కొందరు వ్యక్తులు ప్రవర్తిస్తారు. సహోదరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం లేకపోలేదు. కళ్ళకు సంబంధించింది, యూట్రస్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ENT సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు స్నేహితులతో కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ సంప్రదించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగినది. సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. జన్మరాశిలో రాహు ఉండడం వల్ల, రాహు శతవిష నక్షత్రం అయి ఉండడం వల్ల సొంత నిర్ణయాలు పనికిరావు. ఖర్చుల విషయంలో వెనకాడరు. అయితే ఖర్చులు పెట్టే విషయంలో జాగ్రత్త వహించాలి. ఒక రకంగా చెప్పాలంటే అహంకారపూరితమైన ధోరణి కలిగి ఉంటారు. రాహు ఛాయాగ్రహం ఉన్నది లేని ఉన్నట్టుగా చూపించడం జరుగుతుంది. అన్ని విషయాలను ఆచితూచి వ్యవహరించినట్లయితే శుభ ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రాశివారు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, రాహు అధిష్టాన దేవతైన దుర్గాదేవిని కాబట్టి చండీ హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన. మొత్తం మీద మేన్ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కర్మానుసారైనా ఉంటుంది. ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు రెండూ ఉన్నాయి. జాతక ప్రభావం అనేది వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మీన రాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. కొంతమందికి ఏలినాటి కాలంలో బాగుంటుంది, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పేటువంటి ఫలితాలు గోచారం బట్టి ఈ సంవత్సరం రాశి ఫలితాలు అనేది తెలియజేయడం జరిగింది. మీ వ్యక్తిగత జాతక పరిశీలన కోసం ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉందో తెలుసుకోవాలంటే 7731881113 సంప్రదించండి.
తగిన జాగ్రత్తలు పరిష్కారాలు చెప్పడం జరుగుతుంది. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి సంవత్సర ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుగుణ భవంతు, లోక సమస్త సుగుణ భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.